చూశాను. ఈ మండలంలో ఎక్కడా నీళ్లు లేవు. గవర్నమెంట్ కొళాయి ద్వారా వదిలే నీళ్లు మీ ఊరిని దాటుకునే మా ఊరికి వస్తున్నాయి. మధ్యదారిలో పై పగలు కొట్టి నీళ్లు దోచుకుంటే మేమేమైపోవాలి? మా తర్వాత 8 ఊళ్ళు ఉన్నాయే. మనలో మనమే నీళ్లను సమానంగా పంచుకోలేకపోతే మనం వెళ్ళి పక్కూరోని ఎలా నీళ్ళు అడగగలం? అన్నా ఇంత బాగా మాట్లాడుతున్నావే, రాబోయే ఎలక్షన్ లో నిల్చుని ఎమ్మెల్యే అయ్యే ఒక్కో ఊరికి విడిగా కొలాయిలు ఎంచి నువ్వే నీళ్ళు ఇవ్వచ్చుగా. తమ్ముడు ఏం చదువుకున్నావు? 5వ తరగతి. అందుకే రాజకీయం మాట్లాడుతున్నావు. చూడు తమ్ముడు, మన సమస్యలన్నింటినీ తీర్చుకోవడానికి మనమే అధికారంలోకి రావాలనుకుంటే అది జరుగుతుందా? అధికారంలో నువ్వు వెళ్ళి అడుగుదాం తమ్ముడు. నువ్వు చెప్పేది వినడానికి బాగుంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ని ఎదిరించి పోరాడే ధైర్యం ఎవరికుంది? ఉన్నోళ్ళలో సగం మంది కొట్లాట్లు సెటిల్మెంట్లను తిరుగుతున్నారు. ఇంకో సగం మంది సెల్ ఫోన్ లో ఫేస్బుక్, వాట్సాప్, టిక్ టాక్ అని 24 గంటలు కాలక్షేపం చేసేస్తున్నారు. కొద్దో గొప్ప పనిచేసే కుర్రాళ్ళు కూడా ఇక్కడ పని లేదని పారిని వెళ్ళిపోయారు. ఎందుకయ్యా ఇంకొకటి అంటారు? నువ్వురా, నేను వస్తాను, మనం వెళ్ళి అడుగుదాం. ఈ రోజు మనం హక్కుల కోసం పోరాడకపోతే ఖచ్చితంగా అడగాల్సిన పరిస్థితి వస్తుంది రేపు. అప్పుడు మనలో ఎంతమంది నీళ్ళకి చచ్చిపోయి ఉంటామో తెలియదు. కానీ మా ఊరోళ్ళు మాత్రం వస్తే చాలదు, మిగతా ఊరోళ్ళు రావాలి. అలా పోరాటానికి రాని ఎవరికి నీళ్లు లేవు. సూపర్, అలాగే చేసేద్దాం. మనం ఇలా గొడవ పడకుండా ఐకమత్యంగా నీళ్లు పట్టుకుని పోదామా? ముందు ఆ పిల్లకి నీళ్లు ఇవ్వు, త్వరగా బడికి వెళ్తుంది. మళ్ళీ రాపోదాం. నా బావకి ఎదుటోళ్ల మనసులో చోటు సంపాదించడానికి గంటల తరబడి మాట్లాడటమో తెలుసు, మౌనంగా ఉండిపోవడమో తెలుసు. అందరి మనసులో చోటు సంపాదించిన అతను నా మనసులో చోటు సంపాదించింది అలాగే. అదిగో వచ్చేసినారమ్మా. ఏనన్నా, నీటి ఓటు ఉన్న చోటు నిజంగానే చెప్తారా? అవును తల్లి, ఆ కాలంలో ఇంజనీర్లు మిషన్లు ఆడుండే. బాగా చదువుకుని మేధావులు అంచనా కూడా తప్పొచ్చు, కానీ ఈ బాబు నీటి ఓటను గణించాడంటే తప్పనే తప్పదు. ఓ రాండి దుబాయ్ బాబు, రండి రండి. నమస్కారం. దీనికోసం దుబాయ్ నుంచి వచ్చారా? ఆయన పెద్దమామయ్య దుబాయ్ లో పనిచేస్తున్నాడు. రండి రండి. ఓ డమ్మీ దుబాయా? అవునండి, ఈ దుబాయ్ డమ్మీయే. కానీ కళ్ళద్దాలు ఒరిజినల్ దుబాయే. చూసరా, బాగా మూసుకుంది ఎడర్లో రక్షణ కోసం. సారీ అండి, ఎక్కడ కాపర్ కమ్మీలు దొరకలేదు, అందుకే కొంచెం లేట్ అయింది. పర్లేదు బాబు, వానలు లేనందువలన చుట్టుపక్కల జనాలంతా పొలాల్ని గాలికి వదిలిపడేసి బతుకు తిరిగి పొరుగురు పోయినారు. కానీ నాను ఈ గొంతులో ప్యానం ఉన్నంత వరకు ఈ మట్టితోనే ముడిపడి ఉందాం అనుకున్నా. అయ్యా, కన్నీరు ఒకటే, అది సంతోషానికా దుఃఖానికా అని మనమే నిర్ణయించుకోవాలి. మీ మంచి మనసుకి మట్టిలో బంగారం పండుతుంది. చాలా సంతోషం బాబు. వీరభద్రయ్య, ఎక్కువ దూరం నడిపించకుండా నీళ్లు పడేలా కరుణించు అయ్యా. తండ్రి, నువ్వే దయ చూపించాలి. తల్లి, మొదలు పెట్టమంటారా? కానీ రా. వాటర్ ప్లీజ్ కమ్ ఇన్ ప్లీజ్. ఎక్కడున్నావు? వాట్ బావా, వాటర్ కమ్మింగా? ఇటువైపా? ఇటే వెళ్దాం. పద వెళ్దాం. అమ్మా, పైడి తల్లి నీళ్లు చూపించమ్మా. బావా, అటువైపు వాయువ్యం కదా, గాలే ఉంటది. అయ్యో, సరే ఇటు. సరే పద బావా, వెళ్దాం. చేయి నువ్వు. చైనా బావా? నీ మెళ్ళో ఉంచుడు బావా. ఓ సారీ బావా. ఇదిగో కళ్ళజోడు కొంచెం తీస్తావా? అలవాటైపోయింది. ఎప్పటి నుంచి? నువ్వు ఇచ్చాక 10 నిమిషాల నుంచి. కళ్ళద్దాలు పెట్టుకోకపోతే గుడ్లు కాలిపోయేలా ఉన్నాయే. ఎండ దంచేస్తుంది. ఇది ఉన్న పొలంలో ఉందా, ఎడర్లో? ఇటు వాస్తు బాలారా. మనం అడుగు పెడితే అన్నీ మారిపోతాయి. చెరువే బయటపడుద్ది. నమ్మకంతో నాడు. చూడు, ఇప్పుడే పడతాయి. ఏంటి బావా? రా బావా, నువ్వు నీటి కూడా చూస్తున్నావా, పొలాన్ని కొలుస్తున్నావా? చెప్పు బావా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏంటి పాముల మెలికలు తిరుగుతున్నావు? ఆ పెళ్లి ఇటే చూస్తున్నాను చూడు బావా. అవును బావా, ఇటువైపే చూస్తుంది. అందుకే ఊట దొరకట్లా. ఓ పిల్ల, కాస్త అటువైపు తిరుగమ్మా. ఏంటి? ఏం లేదు, ఈ ఒక్క పొలమే చూడాలా, చుట్టుపక్కల పొలాలు కూడా చూడమంటారా? ఇక్కడున్న పొలాలు మాత్రమే చూడాలి, అందుకే మిమ్మల్ని ఉద్యోగంలో పెట్టుకున్నాం. చూసావా బావా, ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినట్టే మాట్లాడుతుంది. నీళ్ళని చూపిస్తామని చెప్పు. నీళ్లు చూపిస్తాం తమ్ముడు, దానికే వెయిటింగ్. బావా, నువ్వు నమ్మకాన్ని కోల్పోకు. బావా, బావా, ఎందుకలా డాన్స్ చేస్తున్నారు? నీ తోటను కనిపెట్టుంటారమ్మా. దిస్ ప్లేస్. ఆ తల్లి కరుణించింది.
అందరూ దేవుడికి దండం పెట్టుకోండి. ఆ, విభూతితో ఎంత పెద్ద సున్నా ఎందుకు గీస్తున్నాడు? అయ్యా చెప్పండి బాబు. 150 అడుగులు నుయ్యి తవ్వితే నీళ్ళు వస్తాయి. ఆ, 4 దిక్కులు సహకరిస్తున్నాయి, బాగుంటుంది ఓట. చాలా సంతోషం, మంచి మాట చెప్పారు. ఇక్కడ గనక నీరు పడకపోతే ప్రతిరోజు నువ్వే మా ఇంటికి నీళ్ల బండి తోసుకురావాలి. ఏయ్, ఏంటి? మా బావే ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నీటి ఓటను గణించడంలో నెంబర్ 1. ఒకవేళ నీకు అనుమానంగా ఉంటే వెళ్ళో పాడావు కట్లు విప్పాయి. అది చుట్టుపక్కల పొలాల్లో మేసి ఇక్కడికే వచ్చి పడుకుంటది. అది అలా పడుకుందంటే ఇక్కడే నీటి ఓటుందని అర్థం. ఓ ఆ. అయితే మా ఊరి పాడవకే తెలుసనమాట. చూసావా? అయితే ఈ మాత్రం దానికి దుబాయ్ నుంచి దుబాయ్ బాబు గారు ఎందుకు వచ్చినట్టు? ఇలా చూడండి, అబద్ధాలు చెప్పి ఆడుకోవడానికి ఇది ఆషామాషి కాదు. అంచనా సరిగ్గా ఉంటుంది, నీళ్ళు వస్తాయి. నేను చెప్పినట్టు నీళ్ళు వస్తే మీరు మా ఇంటికి నీళ్ళ బండి తోసుకురావాలి. సూపర్ గా చెప్పావు బావా. డైలీ 4 బండ్లు తోసుకురావాలి. సీత లేటంటుంది. సీతాలా ఇక్కడ నీళ్ళు ఏంటి? అదేం లేదు నాన్న, ఈ ఉద్యోగమే చక్కగా ఉంది కదా, మరి ఇంకెందుకు దుబాయ్కి వెళ్ళి ఒంటల్ని మేపుకోవడం, ఇక్కడే ఉండి పని చేసుకోవచ్చు కదా అంటున్నాను. గాడిద. వచ్చిన వాళ్ళతో మాట్లాడే అదే, పద్ధతి అదేం ఇదేనా? లేదయ్యా. తను చెప్పిన దాంట్లో తప్పేం లేదయ్యా. ఇక్కడ చేయాల్సిన పనులే చాలా ఉన్నప్పుడు ఎందుకు అనవసరంగా దుబాయ్కి వెళ్ళి పని చేయడం అంటున్నారు. అది కూడా న్యాయమే కదా. అంతేగా సీతాలు? మ్మ్. ఆ. చాలా స్వీట్గా మాట్లాడుతున్నారా? మీ మీటింగ్లో 2-3 మీటింగులు నేను విన్నాను బాబు. మీలాంటి వాళ్ళు 4 ఉండాలా. నుయ్యిదవి నీళ్ళని కంట చూసి మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుస్తా. అయ్యో అయ్యా, తప్పుగా అనుకోకండి. మా నాన్నగారే మీతో మాట్లాడారు. ఆ. ఆయన కలిసినప్పుడు మీరు ఆయనకి ఇచ్చేస్తారా? మీ నాన్నగారిని కలిసి నేను మాట్లాడుకుంటాలే. ఇది పట్టండి. అయ్యో, మా నాన్న ఈ పనికి డబ్బులు తీసుకోకూడదు అనుకుని ఉండొచ్చు. ఆ. మీరు మా నాన్నని కలిసినప్పుడు ఆయనతో మాట్లాడిచ్చేయండి. నేను వెళ్ళొస్తాను, ఉంటాను. వస్తానమ్మా. అట్టాగే బాబు. సీతాలు ఉండనా మరి? ఆ. ఆ. బావా, ఓ 100 రూపాయలు తీసుకుంటే టీ అయినా తాగేవాళ్ళం. ఊరుకో బావా, మీ నాన్న డబ్బులు అడిగితే ఏం చెప్తావు? ఈ పని సీతాలకి ఉచితం. చూస్తా ఓట ఎలా పడుతుందో. బాబు రణసింగం, మీరే చెప్పండి అయ్యా. అందరికీ నమస్కారం. ఇప్పుడే తమందల వలస ప్రజల్ని కలిసి మాట్లాడొస్తున్నా. అక్కడ మాట్లాడేసావుగా, ఇప్పుడు ఇక్కడ మాట్లాడడానికి ఏముందే? ఆ ఊరోళ్ళకి ముందుగా పైప్ లో నీళ్లు పట్టుకుంటున్నామన్న పొగరతో వాళ్ళు మాట్లాడే మాటలు అంత ఇంత కాదబ్బాయ్. మన ఊరి వైపు వచ్చే బస్సుని 4 రోజులు ఆపితే వాళ్ళే మన దారికి వస్తారు. నేను ఆ ఊరు కోసం మాట్లాడట్లా, ఈ ఊరు కోసం మాట్లాడట్లా, మధ్యవర్తిగా మాట్లాడుతున్నా. విషయం ఏంటంటే, అప్పుడప్పుడు కురిసే వర్షం నీటిని సేకరించడానికి గోదావరి నుంచి వచ్చే అదనపు నీటిని ఎన్నో ఏళ్ల క్రితం తీసుకొచ్చిన పట్టిసీమ, పోలవరం లాంటి ప్రాజెక్టులని సాగునీటి పథకాలుగా అమలు చేయమని మనం ఎన్నోసార్లు పిటిషన్లు ఇచ్చాం కదా. దానికి సంబంధించి మనం ఎన్నో నిరసనలు, ధర్నాలు చేశాం కదా. అది మాత్రమే కాకుండా ఈ నేల నీటిని లాగి మన భూమిని ఎడారిగా మార్చే ఈ ముళ్లతుమ్మ చెట్లని పూర్తిగా నాశనం చేయడానికి మొత్తం అన్ని జిల్లాలకి సమస్య కాబట్టి మనం అందరం కలిసే పోరాడాలి. అందుకే మనం ఇక్కడ కూడాం, సరేనా? ఏమంటున్నావయ్యా? ఈ జనానికి గంజి పోసేది ఆ తుమ్మ చెట్లే. వాటితోటే వీళ్ళు 2 పూట్ల కడుపు నింపుకుంటున్నారు. వాటిని నాశనం చేసి వీళ్ళని పార్వతీపురం బస్ స్టాండ్ లో బిచ్చమెత్తుకోమంటావా? ఏ బామర్దే, 50 ఏళ్ల క్రితం తుమ్మ చెట్లు ఎక్కడ ఉండేవి? అవి విదేశాల చెట్లు, విషపు చెట్లు. అది విదేశాల చెట్టు, విషపు చెట్టు. అది మాకు అనవసరం రణసింగం. అదే మాకు కూడు పెడతాంది. దాన్ని నాశనం చేసే పని తప్ప వేరే ఇంకేదైనా పని ఉంటే చెప్పు. అత్త, నువ్వు ఈ రోజుకు బతకడాన్ని చూస్తున్నావు, కానీ భవిష్యత్తులో మన పిల్లలు బాగుండాలంటే ఈ నేల బాగుంటేనే అది వీలవుతుంది. నీళ్లు రాగానే వ్యవసాయం చేయడానికి ఎవరు వరుసలో నుంచున్నారు? ఓ మోస్తరు చదువుకున్న మాకే గవర్నమెంట్ ఉద్యోగాలు రావట్లేదు. ఆ కరెంటు కంపెనీ వాడు ఉద్యోగాలు ఇస్తున్నాడుగా, ఇంకెందుకు ఈ పోరాటం? ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళల్లోనూ బాగా చదువుకొని ఉద్యోగం చేసి సంపాదించాల్సిన వాళ్ళు 2.5 లక్షలకి పై చిలుకున్నారు. అవునా కాదా? ఈ కరెంటు కంపెనీ వాళ్ళు మన ఊళ్ళోకి వస్తే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు చెప్పండి? ఓ 3,000, మించిపోతే 5,000, లేదా ఓ 10,000 మందికి. ఆ తర్వాత కొన్నాళ్ళు అయ్యాక మన ఊరోళ్ళు ఎక్కువ జీతం అడుగుతున్నారని చెప్పి వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ ఊరోళ్ళని తీసుకొచ్చి ఉద్యోగంలో పెడితే మనం ఏం చేయాలి? ఆయన అన్న దాంట్లో ఏడు తప్పు. ఓ గుక్కి నీళ్ళకి మనోళ్లే కదా ఊరు తిరిగి చేస్తున్నారు. మా వయసుకి ఈ భూమి మీద మేము చూడడం సాగుబడా. ఏటి కొంచెం ఆదమరిచి ఉండిపోయాం. భూమిలో ఉన్న నీళ్లు మొత్తం లాగేసినారు. బాబు రణసింగం, అయ్యా, మీరింత దూరం నేరుగా వచ్చి పిలవటం వల్ల మా జమదాల జనం అంతా కూడా మీ పోరాటంలో పాలు పంచుకుంటారు. చెప్పండి అయ్యా, ఏమంటారు?
మనిషి ఇక్కడ నుంచుందే ఏమైంది ఏంటి అని అడగకుండా నీ పాడికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. ఏమండి అక్కడ ఒంటరిగా నుంచోనున్నారు. సరే దేనికోసం నుంచున్నారు అనుకుని నా పని చూసుకొని పోతున్నాను. నా కోసం పడికప్పులు కాస్తున్నారని నాకెలా తెలుస్తుంది? ఆసే ఈయన అలాగే లోకంలో ఎవరు చూడని మన్మధుడు దేశంలో ఉన్న రాణులంతా బండి కట్టుకొని నిలబడినట్టు. ఈ మన్మధుడితో మాట్లాడడానికేగా మండు టెండలో మాడు కాలుతున్నాడు నుంచోనున్నారు. ఏమయ్యా ఎవరయ్యా పడిగాపులు కాశారు? నీళ్ళొస్తాయని గారడీ చేసి మా నాన్నని మోసం చేసి డబ్బులు తీసుకున్నావుగా, ఆ డబ్బులు తిరిగి తీసుకుందామనే వచ్చాను. ఆ డబ్బులు ఇవ్వు. ఏంటే గారడి చేశానా? అవును, అది చూసి మోసపోవడానికి మా నాన్నలా నేనేమైనా తెలివి తక్కువదాన్ని అనుకుంటున్నావా? ఇలా చూడవయ్యా, ఇప్పుడిక్కడ ఎక్కడ నీరుందో నాకు నిరూపించి చూపించాలి. నువ్వు చూపించలేదంటే తీసుకున్న డబ్బులు తిరిగివ్వు. గడుస్తానువే. నీటి ఊట చూడడానికి కొన్ని సామాన్లు అవి కావాలి. అవన్నీ రెడీ చేసుకుని మీ నాన్న కబురు చేస్తా. ఆ తర్వాత నువ్వు వచ్చి నా కోసం ఎదురు చూస్తూ ఉండు. ఏమయ్యా నాకు తెలుసయ్యా నువ్వు ఇలా మాట్లాడి మోసం చేస్తావని. ఇవేగా నీకు కావాల్సిన వస్తువులు, పట్టుకో. ఇదిగో పట్టు. చెంబు, కొబ్బరికాయ, తర్వాత నీ మెయిన్ ఎక్విప్మెంటు నీళ్లు. ఇప్పుడు నీళ్ళు ఎక్కడున్నాయో వెళ్ళి కనిపెట్టు. వెళ్ళు. ఏరియాలో నీళ్లు లేవు, వర్షం కురిస్తేనే ఉంటాయి. ఫ్రాడ్వే కదా నువ్వు. మర్యాదగా డబ్బులు తిరిగిచ్చే. నేనెప్పుడు డబ్బులు తీసుకున్నా? మా నాన్న దగ్గర మీ నాన్న డబ్బులు తీసుకుని ఉంటారుగా, ఆ డబ్బులు తిరిగివ్వు. ఏంటయ్యా? ఇప్పుడే నీకు నీళ్లు చూపించాలి అంతేగా? మరే నాతోరా బాటిల్ పట్టుకో. దేవుడా, ఇదే నాకు పెళ్ళంగా రావాలయ్యా. ఆగోయ్యా, ఏంటిది? ఏది చూడండి, చెయ్యి ఓపెన్ చెయ్యి. చూడండి. అయ్యో ఇది కాదయ్యా, చెయ్యి ఓపెన్ చెయ్యి. ఓపెన్ చేయమంటున్నానా? తెరు, చెయ్యి తెరు. అదే కదా. ఓయ్ కొబ్బరికాయ ఉండే పని చూడిపోతుంది. ఓయ్ ఏంటయ్యా, కొబ్బరికాయ ఆగలేదు, నువ్వు ఆగేమే? ఓ ఏం చేస్తున్నావయ్యా? కొబ్బరికాయ పైకి వెళ్ళింది చూడలా అంటే నీళ్లు పైన ఉన్నాయని అర్థం. ముద్ద నష్టపోవడం. దొరికిపోయావా? నువ్వేదో చేస్తావని నీ మాటని మా నాన్న నమ్మి నా పెళ్లి కోసం దాచుంచిన 2 పెట్ల నెమలి గొలుసుని అమ్మి అక్కడ నుయ్యి తవ్వుతున్నాడు. ఆయన సంగతి వెళ్ళి చెప్తాను నిన్ను. ఇలా ఇవ్వు. ఇలా చూడు, ఒకవేళ మీ నాన్న తవ్వే నుయ్యిలో నీళ్లు వచ్చాయి అనుకో, నీ 2 పెట్ల చైన్తో పాటు తాళి కొనిస్తాను, కట్టుకుంటావా? కట్టుకుంటా. ఉండు, పోలీసులతో చెప్పి నీ చేతికి బేడీలు ఇస్తాను. తాళి కడతాడట, తాళి. మోసగాడా. ప్రియమైన సీతాలు, వర్షం వచ్చేలా ఉంది. వర్షం ఆగాక వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుందాం. వచ్చేలా నుంచో. ఏంటి వర్షమా? ఏమయ్యా నీ అబద్ధాలకి హద్దులు లేవా? ఈ మండు టెండలో వాన పడుతుందా నీకు? నీ పక్కకు వచ్చి నుంచుంటే పడే వర్షాన్ని అయ్యగారు 2 చేతులతో అటుపక్కకు తోసేస్తారా? మోహన్ చూడు, మోహన్. నా మీద పడని వర్షాన్ని ఎలా పక్కకు తోయమంటావు? మళ్ళీ చెప్పు. అటువైపు నుంచున్న నీ మీద వర్షం పడదు, 10 అడుగుల దూరంలో ఉన్న నా మీద వర్షం పడుతుందా? ఇదిగో ఓ బొట్టు వర్షం పడని నీ చేత్తో తాళి కట్టించుకుంటానయ్యా. ఒకవేళ వర్షం పడలేదనుకో, నువ్వు ఇకపై నీటి ఊటను చూడడం మానేయాలి. ఏంటి? అలాగే నీ మీద ఒకటి మానేస్తాను. చూద్దాం.